ఢిల్లీ దంగల్ తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రేపటితో ప్రచార గడువు ముగియనుంది. దీంతో చివరి 2 రోజులు ప్రచార హోరుతో దేశ రాజధాని మారుమోగుతోంది. ఇప్పటికే చేతికి నరమే లేదన్నట్లుగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉచితాల హామీలు గుప్పించాయి. దేశవ్యాప్తంగా అందరిలోనూ చర్చకు కారణమయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లున్నాయి. ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని మరోసారి గెలుచుకునేందుకు కేజ్రీవాల్ కన్నేశారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చూస్తున్నాయి. బీజేపీ అయితే మరింత పట్టుదలగా ఉంది. కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన కీలకమైన ఢిల్లీ అసెంబ్లీలో మాత్రం పట్టు లేకపోవడంతో వెలితిగా భావిస్తున్నారు కమలనాథులు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కాలికి బలపం కట్టుకున్నట్లుగా ప్రచారం సాగిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ కేసులో తీహార్ జైలుకు వెళ్లి వచ్చి సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ ఈ ఎన్నికలు తనకు లిట్మస్ టెస్ట్గా భావిస్తున్నారు. సీఎం పీఠంపై అతీషిని కూర్చోబెట్టిన ఆప్ గెలుపు బాధ్యతలను భుసాన వేసుకున్నారు కేజ్రీవాల్. ఈ క్రమంలోనే అనేక ఉచిత హామీలు ఇచ్చారు. అన్నీ ఫ్రీ 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 అన్నట్లుగా ఆప్ మేనిఫెస్టో ఉంది. ఢిల్లీ దంగల్లో మరో ఆసక్తికర పరిణామం ఏంటంటే ఇండియా కూటమి పార్టీలు తలవదారి ఎంచుకున్నాయి. ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీ దంగల్లో ప్రత్యర్థులుగా మారిపోయాయి. 2 పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. రాహుల్ గాంధీ అయితే కేజ్రీవాల్ను తీవ్ర స్థాయిలో కార్నర్ చేస్తున్నారు. అటు ఇండియా కూటమిలో మరో కీలక పార్టీ సమాజ్వాదీ అనూహ్యంగా ఆప్కు మద్దతు ప్రకటించింది. కేజ్రీవాల్తో కలిసి ప్రచారం చేశారు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్. ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం ఈ నెల 3న సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. అంటే రేపటి సాయంత్రంతో ప్రచార హోరు ఆగిపోతుంది. 3 ప్రధాన పార్టీలకు ప్రచారానికి మిగిలింది మరి కొన్ని గంటలు మాత్రమే. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ అసెంబ్లీలో ఖాతా తెరవలేదు. బీజేపీ వరుసగా 3, 8 సీట్లు గెలుచుకుంది. ఆప్ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ దఫా ప్రచారంలో యమునా నది కాలుష్యం కూడా పెద్ద యుద్ధానికి దారితీసింది. మరి ఓటర్ల మూడు ఎలా ఉంది? ప్రధాన పార్టీలు ఓటర్ల నాడిని పట్టాయా? ఈసారి ఢిల్లీ పీఠాన్ని ఓటర్లు ఎవరికి అప్పగిస్తారు? ఇదే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. రేపటితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగినుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, రేపటితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. 5న ఎలక్షన్ కూడా జరగబోతుంది. అటుపక్క బీజేపీ, అటు మరోపక్క కాంగ్రెస్, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి అఖిలేష్ యాదవ్ నుంచి సపోర్ట్ లభించింది. ఏం జరగబోతుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో? ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనుకోవచ్చు? సో ఢిల్లీ ఎన్నికల్ని ఎట్లా చూడొచ్చు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎక్కువ, మున్సిపల్ ఎన్నికలకు తక్కువ. కానీ ఈ ఢిల్లీ ఎన్నికలు దేశ రాజకీయాలని శాసిస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు పవన్. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది కంట్రీ ఢిల్లీ. ఆ ఢిల్లీ పైన పట్టు కోసం కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ ఢిల్లీ తమ గుప్పిట్లో ఉండాలని భావిస్తారు. ఎందుకంటే ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత్వం, కేంద్రం మొత్తం కొలువు తీరుంటుంది. సో అట్లాంటి ఢిల్లీ కేంద్రం చేతిలో ఉండకుండా ఆ పగ్గాలు వేరే పార్టీల చేతిలో ఉండడం నిజానికి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా శీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లో ఉండింది. బట్ భారతీయ జనతా పార్టీ 1993లో మాత్రమే ఢిల్లీలో గెలవడం జరిగింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ గెలుపు అనేది జరగలేదు. బట్ ఈసారి భారతీయ జనతా పార్టీ 3వసారి దేశం మొత్తం గెలిచినా గానీ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీలో ఖచ్చితంగా ఈసారి బాగా వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రధానంగా యోచిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ప్రచారం కూడా చాలా రసవత్తరంగా సాగింది. సో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది. రకరకాల రాజకీయ వ్యూహాల్ని ఇక్కడ ప్రయోగించిందని చెప్పాలి. మరోవైపు ఎన్నికలకు ఒక 2 సంవత్సరాల ముందు నుంచే కూడా ఢిల్లీ లిక్కర్ కేసు నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేసిందని చెప్పాలి. ఢిల్లీ రాష్ట్రానికి చెందినటువంటి
డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఆల్మోస్ట్ 1.5 year జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కొంతకాలం జైల్లోనే ఆయన ఉండడం జరిగింది. మధ్యలో బెయిల్ పైన రావడం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బెయిల్ రద్దయిన తర్వాత అంటే మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం. సో ఇవన్నీ అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం ఆయన సెలవుపై రావడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ని ఇబ్బంది పెట్టారు, ముప్పు తిప్పలు పెట్టారు అన్నటువంటి ఉద్దేశం కూడా ఢిల్లీలో రాజకీయ పరంగా జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి గెలిచిన తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతానని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆ పార్టీ నాయకురాలు మంత్రి అతిషిని ముఖ్యమంత్రిగా అంటే ఆయన రెఫర్ చేయడం జరిగింది. ఆ కేబినెట్ కూడా దీనికి తీర్మానానికి ఓకే చేసింది. సో ప్రస్తుతానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి కొనసాగుతున్నారు. బట్ ఏదైనా కానీ ఖచ్చితంగా ఈసారి మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ అవుతోంది, అధికారంలోకి రావడానికి సిద్ధమవుతోంది. అటు భారతీయ జనతా పార్టీ కూడా అంతే స్థానంలో ఉంది. సో ఇప్పటికే ఈ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం చూస్తే గనక, ఒకటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో యమునా నీరుకు సంబంధించినటువంటి అంశం. సో అది విషతుల్యం అయిపోయింది, నీరంతా విషంగా మారింది అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా వాటర్ బాటిల్స్ ని తీసుకొచ్చి ఆయన ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడారు. అయితే ఇది కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీకి బూమరంగ్ అయింది. ఎందుకంటే నేను అధికారంలోకి వస్తే యమునా నదిని ప్రక్షాళన చేస్తాను, మంచినీటిగా మారుస్తానని చెప్పేసి గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీలో ఇచ్చారు. బట్ మళ్ళీ అది కొంత ఆమ్ ఆద్మీ పార్టీ కొంత బూమరంగ్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత శీష్ మహల్ అంశం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా మారింది. సో శీష్ మహల్ ఏదైతే ముఖ్యమంత్రిగా ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు ఆ శీష్ మహల్ నార్మల్ ఒక అధికారిక ముఖ్యమంత్రి భవనాన్ని అద్దాల బంగ్లాగా మార్చారు. 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఆమ్ ఆద్మీ అని చెప్పుకునేటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఆయన అమాయకుడు అని చెప్పుకునేటువంటి అరవింద్ కేజ్రీవాల్, ప్రజల మనిషి అని చెప్పుకునేటువంటి అరవింద్ కేజ్రీవాల్ అద్దాల బంగ్లాలో ఉంటున్నారని చెప్పేసి దాంట్లో సంబంధించినటువంటి అంటే లగ్జరియస్ థింగ్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. వాష్టప్ గానీ, సోఫాస్ గానీ, సో మిగతా ఇవన్నీ కూడా వాష్రూమ్స్ గానీ, ట్యాప్స్ గానీ, సోఫా సెట్స్ గానీ, లైట్స్ గానీ, వాల్స్ గానీ ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో పెట్టడం జరిగింది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా ఆ రోజు చూపిస్తాం రండి దీంట్లో ఏమి ఉన్నాయంట అన్నారు. మీడియాను ముందు తీసుకెళ్ళి వెళ్తా ఉన్నారు. సో అక్కడ పెద్ద గొడవ జరిగింది, లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి సంఘటన. సో ఈ అంశాలు ప్రధానమైనటువంటి అంశాలుగా నిలిచాయని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో మొత్తం ఢిల్లీలో ఇటు అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి బీజేపీ ప్రాంత ముఖ్యమంత్రులు గాని, బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు, కీలకమైనటువంటి నాయకులంతా కూడా ఢిల్లీలో ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఢిల్లీలో ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ ప్రచారంలో పాల్గొంటున్నారు. సో ఇట్లా కీలకమైనటువంటి నాయకులంతా కూడా, దేశంలో పేరున్నటువంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ వైపు ప్రచారం చేస్తుంటే, అటు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఏకంగా అఖిలేష్ యాదవ్ రావడం జరిగింది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఢిల్లీలో ప్రచారం చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఖచ్చితంగా మరొకసారి అధికారంలోకి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా ట్రై చేస్తోందని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే కేవలం భారతీయ జనతా పార్టీ అంతకు ముందు 2 స్థానాలు ఉండే, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 8 స్థానాలకు రావడం జరిగింది. ఢిల్లీలో మొత్తం ఉన్నాయే 70 అసెంబ్లీ నియోజకవర్గాలు, దాంట్లో 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే 8 స్థానాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. మరోవైపు రీసెంట్ గా అటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి, అంటే అసంతృప్తులు ఎవరైతున్నారో, టికెట్ రాని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళంతా ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శిస్తూ, లిక్కర్ కేసును విమర్శిస్తూ, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని విమర్శిస్తూ ఇటు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. మరోవైపు అతిషిని కూడా ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ కూడా విమర్శించారు. సో ఈ అతిషి ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో వాళ్ళ కోసం కోర్టులో ఫైట్ చేసినటువంటి ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వ్యక్తి. సో వాళ్ళకి ఆమె ఎట్లా ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారంటూ కూడా స్వాతి మాలివాల్ అతిషి పైన చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా వేయడం జరిగింది, ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల్ని భారతీయ జనతా పార్టీ కూడా ప్రధానంగా అక్కడ వాడుకున్నారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ పోటీ అయితే ఇస్తోంది, బట్ ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చగలుగుతారన్న చూడాలి. ఎందుకంటే ముస్లిం ఓట్ల ప్రభావం కొంతవరకు కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. సో ముస్లిం ఓట్లను ఎంతవరకు చీలుస్తారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఢిల్లీ ఎన్నికల్లో పవన్ ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం, పూర్వాంచల్ ఓటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారు అన్నది ప్రధానమైనటువంటి అంశం. రైట్, కమింగ్ టు పూర్వాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో తూర్పు ప్రాంతాలు మొత్తం కూడా ఈ ఢిల్లీ ఎన్నికల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దరిదాపు ఢిల్లీలో సుమారు 40 లక్షల మంది పూర్వాంచల్ ఓట్లు ఉన్నాయి. సో పూర్వాంచలీలంతా కూడా
ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. గెలుపుని ప్రభావితం చేసేటువంటి ఓటర్లంతా వీళ్ళే అని చెప్పాలి. గతంలో అరవింద్ కేజ్రీవాల్ కి మద్దతుగా ఉన్నటువంటి ఓటర్లు కూడా వీళ్ళే అని చెప్పాలి. ఇది మొత్తం ఢిల్లీ జనాభాలో 100లో 24% మంది మొత్తం కూడా వీళ్ళే ఉంటారు. సో వీళ్ళ ప్రభావం దరిదాపు ఒక 20 అసెంబ్లీ స్థానాల వరకు కూడా ఈ ఓటర్లు ప్రభావితం చేయగలుగుతారు. సో కమ్యూనిటీస్ పరంగా ఎట్లా ఉంటుందో పూర్వాంచల్ ఓటర్లు కూడా ఢిల్లీలో ప్రధానమైనటువంటి అంశం అనే చెప్పాలి. సో వాళ్ళు ఎటువైపు ఉండబోతున్నారు అన్నది కూడా చూడాలి. సో మరోవైపు వాళ్ళని ఆకర్షించడానికి ఇప్పటికే ఢిల్లీలో రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు పెడుతున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో గెలిస్తే గనక ఖచ్చితంగా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఇంకా చాలా పెన్షన్లకు సంబంధించినటువంటి ఆఫర్స్ ఇస్తున్నారు, సంక్షేమ పథకాలని అనౌన్స్ చేస్తున్నారు. మరోవైపు ఒకవేళ మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే విద్యార్థులకు ఫీజులకు ఇబ్బంది, స్కూళ్ళకి ఇబ్బంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే చెప్తున్నటువంటి కేజ్రీవాల్ చెప్తున్నటువంటి అంశం. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కీలకమైనటువంటి అంశాలుగా ఢిల్లీ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయని చెప్పాలి. సో మరి ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా 3 జాబితాల ప్రకారం ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. దాంట్లో ఈ మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీర్థని పటేల్ నగర్ స్థానం నుంచి పోటీకి నిలబెట్టింది. సో ఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందని చెప్పాలి. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా న్యూఢిల్లీలో అక్కడ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ నిలబెట్టింది. సో ఇటు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఉన్నారు, ఇటు పర్వేష్ వర్మ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళని ఢీ కొడుతూ అక్కడ కేజ్రీవాల్ ఇప్పుడు ఎన్నికల్లో బరిలో ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లా తట్టుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పథకాలు, హామీల విషయం చూసుకుంటే గనక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ అంశాన్ని, ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. ఇంకా కొన్ని ఉచిత పథకాలకు కూడా మేము సిద్ధమవుతున్నామని చెప్పింది. మహిళలకు నెలకు ఆర్థిక సహాయం ఇస్తామన్నది. ఉచిత వైద్య సేవలు కూడా ఇవ్వడానికి మేము అంటే ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి ఆ హామీని కూడా ఇస్తోంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడా లేని విధంగా ఈ మధ్య కాలంలో ఆఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ ఉచితాలపైన ఎక్కువగా కన్నేసింది, ఉచితాలపైన ప్రకటనలు కూడా చేస్తోందని చెప్పాలి. మహిళలకు 2500 పెట్టేసి సబ్సిడీ ఇస్తాం, వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తాం, గ్యాస్ సిలిండర్ల పైన 500 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇంకా ఫ్రీ కరెంట్ లాంటివి కూడా బీజేపీ మేనిఫెస్టోలో అక్కడ పెట్టిందని చెప్పాలి. కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే తారీదీది అంటూ ఒక పథకాన్ని తీసుకొస్తోంది. సో వీళ్ళు కూడా 2500 రూపాయల పెన్షన్ ఇస్తాం, ఆర్థిక సహాయం ఇస్తాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సో ఇతర ఉచిత పథకాలను కూడా ఇంకా చాలా అంశాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క స్థానంలో కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేయగలుగుతుంది, మరి ముఖ్యంగా ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్స్ ని ఎంతవరకు చీల్చగలుగుతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కేజ్రీవాల్ మాత్రం చాలా పట్టుదలతో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నటువంటి ఉద్దేశంతో మాత్రం ఉన్నారు. అటు ఆప్ ని కార్నర్ చేయడానికి, అంటే కూటమిలో గతంలో ఉన్నా గానీ ఎప్పుడైతే హర్యానా ఎన్నికల్లో ఈ మిత్రత్వం చెడిందో కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి, సో అప్పటి నుంచి కూడా నీది నాది వేరు దారులు అంటూ కూడా వెళ్ళడం జరిగింది. సో కూటమిలోంచి బయటకు వచ్చారు. సో ఆ తర్వాత దీదీ కూడా కూటమిలోంచి బయటకు వచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం. కానీ అది కేవలం లోక్సభ ఎన్నికల వరకే కూటమి. ఆ తర్వాత మళ్ళీ కూటమి విచ్ఛిన్నమైందని చెప్పాలి. సో ఇప్పుడు ఆ కూటమిలోంచి అఖిలేష్ యాదవ్ ప్రస్తుతానికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీకాంత్ చూసుకుంటే మినీ ఇండియాగా భావించినటువంటి ఢిల్లీలో గెలుపుని 3 పార్టీలు కూడా ప్రధానంగా తీసుకుంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్ రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని 3 పార్టీలు భావిస్తున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే కురిపిస్తున్నటువంటి ఉచిత హామీల వర్షం ఏ విధంగా ఉందో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆ రాష్ట్రాల ప్రభావం, ఈ గెలుపు ప్రభావం ఆ రాష్ట్రాల ఎన్నికలపై కూడా ఉంటుందని 3 పార్టీలు భావిస్తున్నాయి అనుకోవచ్చా? సంక్షేమ పథకాలని అంటే రెగ్యులర్ గా పవన్ జనరల్ గా జరిగేటువంటి ఎన్నికలు వేరు, ఢిల్లీలో జరిగేటువంటి ఎన్నికలు వేరు. ఎందుకంటే గతంలో కూడా మనకు తెలుసు కేజ్రీవాల్ ఎప్పుడైతే పదవిలోకి రావడం జరిగిందో అప్పుడు లోక్పాల్ బిల్లును చాలా మంది వ్యతిరేకించినటువంటి క్రమంలో మద్దతు ఇవ్వనటువంటి క్రమంలో కూడా అప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. సో ప్రభుత్వం డిజాల్వ్ అయింది. మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తే ఢిల్లీ ప్రజలు మళ్ళీ కూడా కేజ్రీవాల్ కే పట్టం కట్టారు. సో ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ కేజ్రీవాల్ నే గెలిపించారు. సో ఢిల్లీ ప్రజల ఆలోచన విధానం అనేది ఒక మెచ్యూర్డ్ గా ఉంటుంది. సో ఎంతవరకు సంక్షేమ పథకాలకు లొంగుతారు అన్నటువంటి విషయం అట్లా ఉంటే గనక సో ఢిల్లీ ప్రజల వే ఆఫ్ థింకింగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎలక్షన్స్ వచ్చే వరకు. అండ్ మోరోవర్ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశం, నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఢిల్లీలో 40 లక్షల మంది ఎవరైతే సామాన్యులు ఉన్నారో, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, అట్ ది సేమ్ టైం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో, వీళ్ళందరిపైన కూడా ఈ ప్రభావం ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళని కూడా ఆకట్టుకోవడానికి నిన్నటి బడ్జెట్ లోని ట్యాక్స్ కన్జంప్షన్ ఏదైతే ఉందో
సో ఈ రాయితీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో 12 లక్షల వరకు 0% ట్యాక్స్ అన్నది ఏదైతే మినహాయింపు ఇవ్వడం జరిగిందో, సో ఈ అంశం కూడా ఈసారి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం మాత్రం ఉంది అని బీజేపీ నమ్ముతోంది. బట్ ఈ బడ్జెట్ ఎఫెక్ట్ ఎంతవరకు ఢిల్లీ ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది అనే అంశం ఒకటి. మరోవైపు కేజ్రీవాల్ పైన భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, కేజ్రీవాల్ ని జైలుకు పంపించారు, తిహార్ జైలుకి లిక్కర్ స్కామ్ కేసులో. సో ఆ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుంది? మనీష్ సిసోడియాను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాను కూడా జైల్లో పెట్టారు. సో ఈడీలను సిబిఐలను ఉపయోగించి వీటిని పావులుగా వాడుకొని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల్ని జైల్లో పెడుతుంది. సో ఈ సెంటిమెంట్ కూడా కొంతవరకు ప్రజల్లో వర్కౌట్ అవుతుంది అన్నది కేజ్రీవాల్ నమ్ముతున్నటువంటి సిద్ధాంతం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా చాలా వరకు ఢిల్లీలో ఓటర్లను ప్రభావితం చేస్తాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మొత్తం ఉన్నటువంటి 70 అసెంబ్లీ స్థానాల్లో 699 మంది అభ్యర్థులు ఢిల్లీలో బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉంటే గనక టగ్ ఆఫ్ వార్ మాత్రం భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఎన్నికల ప్రచారంలో నీరు విషమైంది, శీష్ మహల్ అంశము అండ్ కార్యకర్తల పైన అటు భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జరిగినటువంటి కార్యకర్తల పైన జరిగినటువంటి దాడులు, అతీషి మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టినటువంటి సందర్భాలు, సో ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. బట్ ఏదేమైనా రేపు సాయంత్రానికి ఢిల్లీలో ప్రచార సభలు గాని ప్రచార అంశం గాని అయిపోతుంది. రేపు సాయంత్రానికి ఢిల్లీ మైకులు బంద్ అవుతాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో 5వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ది సేమ్ టైం 8వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు జరగబోతోంది. సో ఢిల్లీ పీఠం ఎవరిది? ఢిల్లీలో జెండా ఎగరేసేది ఎవరు? కేజ్రీవాల్ మరొక్కసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబోతున్నారా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఈసారి ఢిల్లీని కైవసం చేసుకోబోతోందా? ఢిల్లీ ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతోంది అన్నది మాత్రం వేచి చూడాలి. ఇక రేపు ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఇంకా ఎట్లా ఉండబోతోంది? అఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాయి, సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కూడా చాలా సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఓడిపోయేటువంటి రాష్ట్రాల్లో హర్యానాలో భారీ అటు వ్యతిరేకత వచ్చింది, మహారాష్ట్రలో వ్యతిరేకత వచ్చింది. సో ఈ వ్యతిరేకతలు అన్ని కాదనుకొని గెలిచినటువంటి చరిత్ర కూడా ఈ మధ్య కాలంలోనే మనం చూసినాం. బట్ ఈసారి ఢిల్లీలో ఎట్లా ఉండబోతోంది అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. పవన్.